తిట్టాను ప్రేమతో, మీరు సెల్ఫీ తీసుకుంటారు ఆ దొంగలకు ఓటేస్తారని. వాళ్ళు మనకేం చేయరు. 77 సంవత్సరాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్నే, కాన్సీరాములనే వీళ్ళు బిఆర్ అంబేద్కర్కి అయితే డిపాజిట్ రానివ్వలే ఎంపీగా నిలబడితే పోటీ చేస్తే. కనుక ఇప్పుడైనా కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఈ సమిట్ పెట్టాం. నిన్న ఇనాగరల్ సమిట్ సక్సెస్. కానీ కాంగ్రెస్ పార్టీ అదే సమయంలో అదే లీమెరిడియన్ హోటల్లో అదే టైంలో తెలంగాణ ఎంపీలందరినీ పిలిచి నిన్నటికి నిన్న అంటే నేనంటే ఎందుకు ఎంత భయం ఆ 30 ఎంపీలతో తెలంగాణ మన సమిట్ ని డిస్టర్బ్ చేయడానికి. కానీ అన్ని పార్టీలు, అది శరద్ పవార్ పార్టీయా, డిఎంకే పార్టీయా, ఈవెన్ బీజేపీ నేతలు మన సమిట్కి ఎందుకు మద్దతు ఇచ్చారంటే అందరికి ఒకటే అర్థమైంది. దేశం రాష్ట్రం అప్పుల పాలైపోయి వడ్డీ కట్టలేని పరిస్థితి. ఓన్లీ డాక్టర్ కేఎఫ్ పాల్ కెన్ బ్రింగ్ ది ఇన్వెస్ట్మెంట్స్ ఫండ్స్ అండ్ ప్రమోట్ ఈక్వాలిటీ అండ్ జస్టిస్ ఫర్ ఆల్ and save this nation. Therefore I am urging once again, నేను పొలిటికల్ గా ఉండొద్దు అని కోరుకున్న ప్రతి ఒక్కరు అక్టోబర్ 2 డెడ్ లైన్ ఇస్తున్నాను. రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ కి, తెలుగుదేశానికి, జగన్ కి. మీకు ఇన్వెస్ట్మెంట్స్ కావాలా, ఈ సమిట్ కి మద్దతు ఇస్తామని 7 రోజుల్లో అనౌన్స్ చేయండి. అక్టోబర్ 2 సమిట్ యుఎస్ రండి నా ఖర్చులతో ఎంపీస్ అందరూ. లేదా నేను మరలా పొలిటికల్ కంటిన్యూ చేసి మీరు టోటల్ ఫెయిల్ అయిపోయి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంత ఫెయిల్ అయిపోయాడు, కనీసం ఖర్చులు తెచ్చుకోలేని పరిస్థితి. ఎలాగ ఆయన 6 వాగ్దానాలు నెరవేరుస్తాడు? బాధతో చెప్తున్నాను ఇది. ఆయన అలా తిరుగుతుంటే ఆ న్యూజెర్సీలో మీటింగ్ పెట్టాడు ఆ తెలుగు వాళ్ళ ముందు. వాళ్ళే పాపం టాయిలెట్లు కడుక్కొని ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, డాక్టర్స్ పెట్రోల్ బంక్ దగ్గర పనిచేసి వాళ్ళు బిల్లులు కట్టుకుంటున్నారు. నాకులాగా అమెరికాలో స్పీచ్ ఇస్తే 42 కోట్లు, లేదా వారన్ బఫెట్ లో 2,75,000 కోట్లు చెక్లు వీళ్ళకి ఎవరు, వీళ్ళెవరు నమ్మరు. ఇండియన్ పొలిటీషియన్స్ అంటే అమెరికన్ బిలియనర్ ఒక్కడ నమ్మడు. ఎందుకంటే అది మన చరిత్ర, నన్ను తప్ప. అందుకే నేను సేవ చేస్తాను తెలుగు రాష్ట్రాలకి, దేశానికి అంటే వీళ్ళు మద్దతు ఇవ్వలేదు సరికదా నా మీటింగ్ ని ఫెయిల్ చేయడానికి. నిన్న అదే లీమెరిడియన్ లో ఇతర ప్లేసుల్లో 2 మీటింగులు పెట్టి మనల్ని ట్రబుల్ చేస్తున్నారు. మీరందరూ అర్థం చేసుకోండి, మనం అందరం ఒకటైతేనే బడుగు బలహీన వర్గాలు, కాన్సీరామ్ గారెడ్డి, అంబేద్కర్ ఆశయాలు, మనం జగ్జీవన్ రామ్ వీళ్ళందరూ ఆశయాలు నెరవేర్చాలంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం మనమంతా ఏకం కావాలి, రాజ్యాధికారం సాధించాలి.